రేవంత్ పాలనలో మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయం ఆగమైంది. గత వానాకాలంలో భారీ వర్షాలు వరదలతో జిల్లాలోని అనేక చెరువులు దెబ్బతిన్నాయి. గండ్లు పడడంతో చెరువుల్లో చుక్క నీరు కూడా లేకుండా పోయింది. ఇప్పటిదాకా మరమ్మతు పనులు చేయించకపోవడంతో ఈసారి చెరువుల్లో నీరు నిలవడం కష్టంగా మారింది. దీంతో అన్నదాతలు ఈసారి పంటలు పండించే పరిస్థితి లేదు. మహబూబాబాద్ జిల్లా రైతుల గోసపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వానాకాలం సీజన్లో మహబూబాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా ఈ వానాకాలం పంటలు ఎలా పండించుకోవాలి, సాగేది ఎట్లా అనే ఒక సందిగ్ధంలోనైతే మునిగిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత ఏడాది వానాకాలంలో వచ్చినటువంటి వానలు వరదలతో ఇక్కడ ఉన్నటువంటి అనేక చెరువులు కూడా మత్తళ్ళు తెగిపోయిన సందర్భం చూసాము. గన్లు పడ్డ సందర్భంలో ఇప్పటి వరకు ఆ మరమ్మత్తు పనులు జరగట్లేదు. అంటే సాగుకు ఈ జిల్లా మొత్తం కూడా రైతాంగం అంతా చెరువులు, వాగులు, వంకలను ఆధారం చేసుకొని సాగిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం చుక్క నీరు కూడా చెరువుల్లో నిలిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ సంవత్సరం ఎలా సాగుతుందని చెప్పి రైతాంగం ఒక సందిగ్ధంలో ఉన్నారు. రైతాంగం సమస్యలపై వానాకాలం సీజన్లో టీ న్యూస్ అందించేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. మహబూబాబాద్ జిల్లా రైతాంగానికి సాగు భారంగా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం వానాకాలం సీజన్లో సాగు ఎట్లా అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఉన్నాము. రావిరాల చెరువు నడి మధ్యలో మనం ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. గత వర్షాకాలం వచ్చినటువంటి భారీ వర్షాలు వరదలకు రావిరాల చెరువుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక చెరువులు ఎఫెక్ట్ అయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. లెక్కల ప్రకారం మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో 127 చెరువులు ప్రభావానికి గురైన సందర్భము. 55 చెరువులకు సంబంధించినటువంటి కట్టలు పూర్తిగా తెగిపోయాయి. దాంతోపాటు 72 చెరువులకు సంబంధించి గన్లు పడ్డ సిచ్యువేషన్. అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఏ చెరువులోనూ చుక్క నీరు లేని సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రైతాంగానికి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వానాకాలం సీజన్ పంట ఎలా పండించాలన్నటువంటి ఒక సందేహంలోనైతే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం రావిరాలకు సంబంధించినటువంటి చెరువు కట్ట తెగిపోయిన సిచ్యువేషన్. ఇక్కడ ఈ చెరువు ఇప్పుడు వర్షాకాలం సంబంధించి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా వానాలను ఆధారం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు, వాగులు, వంకలను ఆధారం చేసుకొని పంటలు పండిస్తూ ఉంటారు. ఒక్క చుక్క కూడా నీరు నిలిచే పరిస్థితి లేదు. ఈ చెరువు కట్టకు సంబంధించినటువంటి మరమ్మతులు జరగలేదు, చెరువు కట్ట నిర్మాణం కూడా జరగలేదు. ఇక్కడ ఒక్క చినుకు పడ్డా కూడా ఆ చినుకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా వర్షాకాలం సంబంధించిన నీళ్ళన్నీ కూడా మళ్ళీ బయటికి పోయే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఒక సందేహంలోనైతే రైతాంగం ఉంది, ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. మాకు ఎట్లా ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి సాగు చేసుకోవాలన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు రావిరాలకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడ ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ సంవత్సరం వానాకాలం సీజన్ సంబంధించి పంట ఎట్లా పండుతుందంటే మీరు ఏం చెప్తారు? గత డిసెంబర్ 30వ తారీఖు రోజు పడినటువంటి అకాల వర్షానికి భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఇక్కడ నమోదు అవ్వడం వల్ల మా రావిరాల చెరువు మొత్తం కూడా తెగిపోవడమే కాకుండా ఊళ్ళే చాలా నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్ళు వచ్చేసి మొత్తం ఊరు మొత్తం కూడా మునిగిపోయింది. ఆ మునిగిపోయినటువంటి సందర్భంలో ప్రాణ నష్టం జరగకుండా మొత్తం కూడా ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా జీవాలు కానీ తర్వాత బర్రెలు, గొర్రెలు అన్నీ కూడా చనిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి సంబంధించి తెల్లారి వచ్చారు, మంత్రి గారు సీతక్క గారు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఊరికి వస్తానని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధను చూసి మేము అన్నీ చేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఏమాత్రం కూడా మాకు సహకరించలేదు. రైతులు మొదటి పంటను కోల్పోవడం జరిగింది, తర్వాత సెకండ్ పంటను కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎండాకాలం మొత్తం కూడా దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉండే, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని వ్యవహరించడం వల్ల మరి వారు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నదని చెప్పేసి భావించవచ్చు. ఇది 150 ఎకరాల విస్తీర్ణంతో ఉన్నటువంటి చెరువు. దీని మీద సుమారు 500 ఎకరాలు పారుదల ఉంది. దీంతో పాటు మొదంతుర్తి, మునిగలవేడు, బొజ్జనపేట వరకు కూడా దీని కింద బతికేటువంటి రైతాంగం ఉంది. రైతుల పట్ల మొండి వైఖరి అవలంబించి కేవలం చిన్న పని
ఈ చిన్న పనిని కనుక చేసినట్లయితే రైతులు చాలా సంతోషించేటోళ్ళు. ఇవాళ అన్నమో రామచంద్ర అని మళ్ళీ హైదరాబాదు ఇతర ప్రాంతాలకు కూడా బతుకు తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. తినడానికి కూడా తిండి ఒక సంవత్సరానికి ఉండే, కానీ అవి కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 123 మంది బాగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్లకు ఒక 10,000 రూపాయలు 10 కిలోల బియ్యము ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప ఈ ప్రభుత్వం ఈ గ్రామానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ చేసినటువంటిది పెద్దగా ఏం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ రైతుల యొక్క బాధలను చూసి దీని మీద వెంటనే రూపాయలను నిధులను మంజూరు చేయించి ఇప్పటికైనా దీన్ని చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము రావిరాల గ్రామ ప్రజల తరపున అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఇది చేయకపోతే ప్రజల తరపున మేమంతా కూడా మరి ధర్నాలు పికెటింగ్లు కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని అబూసు పాలయ్యింది. ఇప్పటికే దానికి ఉన్నటువంటి దాన్ని కూడా ఇంకా కోల్పోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం వెంటనే చేయకపోతే బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ చెరువు కట్ట నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. ఈ చెరువు కట్ట నిర్మాణం ఎప్పుడు జరగాల్సి ఉండే? ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు ఒక 5 రోజులు 10 రోజులు 15 రోజులు 20 రోజుల్లోనూ నెల రోజుల్లోనూ చేసే అవకాశం ఉందా? చేస్తే మీకు జరిగే న్యాయం ఏంటి, లాభం ఏంటి? ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతుల ద్వారానైనా ఈ పంట పండించడానికి అవకాశం ఉంది. కానీ వాస్తవానికి ఇది ఏప్రిల్ మేలోనే చేయాల్సి ఉండే. ఈ 2 నెలలు 2.5 నెలలుగా చేయాల్సినటువంటి పని ఇంతవరకు కూడా అది చేయకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మంచి ఎండలలో చేయనటువంటి వ్యవహారాన్ని ఇంకా ఇప్పుడు ఎప్పుడు చేస్తారు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకరం. ఒకవేళ రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి కృతనిశ్చయమే కనుక ప్రభుత్వానికి ఉంటే, ప్రజల పట్ల రైతుల పట్ల నిజమైనటువంటి ప్రేమ ఈ ప్రభుత్వానికి ఉన్నట్లయితే తాత్కాలిక మరమ్మతులతోనైనా ఈ పంట పండించేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి మా ఉద్దేశం. మీరేం చెప్తారు? అప్పుడు వరదలు వచ్చినప్పుడు మీరు వ్యవసాయం ఎంత నష్టపోయినారు? ఇప్పుడు ఒకవేళ వానాకాలం సీజన్లో ఈ చెరువు కట్ట నిర్మించకపోతే మీ పరిస్థితి ఏంది? అయితే గత ఒక సంవత్సరం 11 నెలల కింద కట్టదేవడం జరిగింది ఇక్కడ. దాన్ని కొన్ని వేల నష్టాలు, లక్షల నష్టాలు పోయిన కట్టదిగి గత 10-11 నెలల నుంచి ప్రభుత్వం పట్టించుకుంటే స్పెషల్గా కేటగిరీ ఆఫీసర్లు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, మంత్రి గారు వచ్చారు. ఇంతవరకు కలెక్టర్ కూడా 2 దమ్ముల కలెక్టర్ గారు వచ్చి కూడా దీన్ని స్పందించలేదు, ప్రభుత్వం కూడా దీన్ని స్పందించలేదు. దయచేసి ఇప్పటికీ ఒక 500 ఎకరాలు రైతులు 3 పంటలకు కోల్పోవటం జరుగుతుంది. కంపల్సరీ ఈ వానాకాలం పంట అయినా దేనికైనా తాత్కాలిక నిర్మాణం చేసి కానీ రైతులను ఆదుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి మేము ఇక్కడ రైతులందరూ కూడాము. మరి ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి ఇమ్మీడియట్లో మాకు ఇప్పుడు చేసే ఇప్పుడు 1 నెల 2 నెలల 1 నెల రోజులు చేయవచ్చు మీరు తలుచుకుంటే. కానీ ఈ 11 నెలల కానించి ప్రభుత్వం మొండి వైఖరితోటి దీన్ని ఏ దృష్టితో మీరు చేస్తారో తెలియదు. కానీ ఇప్పటికైనా రావిరాల రైతులకు 500 ఎకరాలు 3 పంటలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలి. కొన్ని లక్షలు చెరువు కట్ట పోయింది, ఇండ్లు పోయినాయి, భూములు పోయినాయి, అన్నీ కొన్ని 100 ఎకరాల సర్వనాశనం అయినా కూడా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం దీన్ని పట్టించుకుంటలేరు. స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చారు, మరి ఎంపీ గారు వచ్చిన వీళ్ళందరూ వచ్చినా కూడా దయచేసి ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా రాయిరాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తూ మరి అధికారులకు కూడా మేము స్పందిస్తూ ఇమ్మీడియట్లో ఈ కట్ట నిర్మాణం చేసే విధంగా మీరు చర్య తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఈ అవకాశం వచ్చిన మీ రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇమ్మీడియట్లే కట్టలు నిర్మించాలని చెప్పి రైతులందరూ చేయకుండా మాత్రం మేము కూడా మొండిగా తయారవుతామనే ఉద్దేశంతో రావిరాలు ఉండబడిన రైతులందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని ప్రయత్నం చేసి దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ దీన్ని స్పందించి ఇమ్మీడియట్లో ఈ కట్టలు నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఒక 40-50 ఏళ్లలో ఇంత విపత్తు మీరు ఎప్పుడు చూడలేదు. పోయిన సంవత్సరం చూసినంత విపత్తు. అయితే వర్షాకాలం అంటే మళ్ళీ వర్షాకాలం వచ్చే క్రమంలో ఎట్లాంటి భయం ఉన్నది? దాంతోపాటు ముఖ్యంగా రావిరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందాలు వచ్చాయి. ఇక్కడ మీరు చెప్పినట్టు మంత్రులు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి వెళ్ళారు. దాంతోపాటు కేంద్రానికి సంబంధించినటువంటి ఒక బృందం కూడా వచ్చి వెళ్ళింది కదా. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం ఎస్టిమేషన్లు వేశారు, వాళ్ళు చెప్పిన విధంగా మీకు న్యాయం జరిగిందా? జరగలేదు. ఏమాత్రం వచ్చిన స్పెషల్ ఆఫీసర్ వచ్చినా కూడా మాకేం జరగలేదు. మంత్రి గారు వచ్చినా మా రావిరాలకి ఎలాంటి స్పందన జరగలేదు. నామమాత్రం పంట నష్టం ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చారు తప్ప ఇంతవరకు ఏం ప్రభుత్వం నుంచి రావిరాలకి ఒక రైతుకు కూడా ఒక కూలి చేసే ఇల్లు కొట్టుకుపోయిన కూడా ఇంతవరకు స్పందన లేదు. దయచేసి ప్రభుత్వం కానీ మీరు ఏం స్పందించాలి, రైతులను ఆదుకోవాలి, భూములు కొట్టుకుపోయిన కూడా ఆదుకోవాలి. ఇమ్మీడియట్లో మాకు కట్ట కావాలి.
మనతో పాటు మరొక రైతున్నారు. మరి ముఖ్యంగా ఆ సందర్భంలో ముఖ్యంగా ఈ పంట నష్టపోయిన దానికి సంబంధించి ఇసుక మీటలు వేసిన సందర్భము పంట పొలాల్లో వాటికి నష్టపరిహారం కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వ బృందం కూడా వచ్చింది. ఆ సందర్భంలో మీకు నష్టపరిహారం అందిందా? అందితే ఎంత అందింది? అందకపోతే ఏం చెప్పారు? అందని వాళ్ళ కోసం జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా అధికారులు ఏం చెప్పారు? ఈ సంవత్సరం వానాకాల సీజన్ ఎట్లా ఉంది? కొంతమందికి డబ్బులు వచ్చినాయి, కానీ మాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇదే కట్ట కింద. ఒక్క రూపాయి కూడా రాలేదు. కొంతమందికి 10,000 చొప్పున ఎకరాన్ని ఇస్తా అన్నారు, అది ఇంతవరకు మాకు అందలేదు. ఈ పంట పోయింది. ఇప్పుడు ఆ ఉష్క మెటలు కూడా తీస్తా అన్నారు, ఉష్క మెటలు కూడా తీయలేదు మాకు. ఇప్పుడు ఆ ఉష్క మెటలు తీసినందుకు 50,000 ఖర్చు అయింది. ఇంకా కూడా పోయాలంతా అది క్లీన్ చేసేసరికి చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ పంట కూడా చేతికి రాదు. ఈ కట్ట పోసినా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లా చాలామంది ఉన్నాయి. కొంతమంది మా పక్కన కూడా 2 ఎకరాలు ఉన్నది మాకు ఇద్దరు కలిసి, 1 రూపాయి కూడా రాలేదు. మీరేం చెప్తారు? మీరు ఎంత నష్టపోయినలు? ఎన్ని ఎకరాలు అప్పుడు వేస్తే పంట నష్టపోయినలు? ఈ సంవత్సరం వానాకాలం ఎట్లుంటుంది పరిస్థితి? కట్ట పోయాలండి, మేము బతకలేము. ఈ కట్ట ఉండకపోతే మేము ఈ ఊళ్ళో బతకలేము. అంతా మమ్మల్ని ఆదుకోకపోతే మేము ఏం చేసి బతకాలి? మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. దేశాలు పట్టుకొని పోయే కాలం వచ్చింది. మాకు చెరువు అవసరంగా మాకు కట్టబోయాలి. మీరు దయచేసి మీకు 10,000 చెరువును మాకు కట్ట అందియాలి. మేము బతకలేము. మాకు ఇప్పటికీ 2 పంటలు పోయినాయి. తినటానికి బువ్వ కూడా లేకుండా అవుతుంది. మీరు ఆదుకుంటూ ఏం లాభం వచ్చింది? మాకు ఏమైంది? ఇప్పటి వరకు కట్ట కాదా? ఎండాకాలం పోయి వానాకాలం వచ్చింది, ఇప్పటి వరకు ఏం మొదలు లేదా? ఏం చెప్తారు? ఎవరైతే మనతో ఉన్నారు, ఎట్లా ఉన్నాయి నష్టపోయిన సందర్భం? అంటే చెరువును ఆధారం చేసుకొని అనేక వర్గాలు, అంటే రైతులే కావచ్చు, మీరు మత్స్యకారులను తెలుస్తుంది, మత్స్యకారులుగా మీరు ఎట్లా ముఖ్యంగా రైతులుగా మీరు ఎట్లాంటి నష్టం చవి చూస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ చెరువు నిండకపోతే పరిస్థితి ఏంది? ఈ సంవత్సరం చెరువు నిండకపోతే గత నెలలోనే, గత సంవత్సరం అవుతుంది దాదాపుగా. సంవత్సరం క్రితం కాంచి చెరువు దిగిపోయిన కాంచి గత ప్రభుత్వం వచ్చి తెల్లారి మానాడు ఎండాకాలం రాగానే మీకు కట్టబోస్తాం అని చేస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పారు. కబ్బులు చెప్పి ఇండ్లకి వచ్చి, ఇండ్లు కూలిపోయిన వాళ్ళ కాడికి వచ్చి, ఇండ్ల వాళ్ళ కాడికి వచ్చి కూడా నీకు ఇల్లు కట్టిస్తాం, అది కట్టిస్తాం అని చెప్పారు. ఆ ఇల్లు ఇంతవరకు ఏం కట్టియాలి? వాళ్ళకే రాసుకున్నారు. వాళ్ళ ప్రభుత్వం వరకు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకే రాసుకున్నారు, అది నడిపారు. కట్ట విషయం అడిగేసరికి కట్టకడికి వచ్చారికి ఇవాళ వస్తారు, రేపు వస్తారు, ఎమ్మెల్యే కడతామని చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం, అప్పుడు చెప్పినాం, ఎంపీ వస్తుందని చెప్పి ఇదే దాట వైఖరి చేశారు. చేసినాక కూడా మళ్ళీ ఓపిక పట్టినా కూడా పోయిన సంవత్సరం వానకాలం పోయింది కదండి. వానకాలం పోయినాక మళ్ళీ వానకాలం అందరి మునిగిపోయినాయి. వచ్చిన వాళ్ళకి వచ్చే డబ్బులు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మళ్ళీ యాసింగ్ వచ్చింది. యాసింగ్ కట్టబోయడం వల్ల అన్నీ ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. మళ్ళీ వానకాలం వచ్చింది. అంటే వానకాలం రావడం వల్ల మళ్ళీ రైతులందరూ మళ్ళీ నష్టపోయారు. మళ్ళీ వాళ్ళకు తినడానికి బియ్యం లేవు. అంటే ప్రతి ఏటా పండించుకున్న పంటని వాళ్ళు పట్టించుకొని, రైతులు పట్టించుకొని మనం తినేది మేము. యాసింగ్ పోయింది, వానకాలం పోయింది, మళ్ళీ వానకాలం వచ్చింది అని ఒక్కొక్క రైతు హైదరాబాద్ పోయి ఇప్పుడు ఇబ్బంది పడతాడు. పోతారు కూడా, కొంతమంది మీరు వెళ్ళిపోయారు, ఇంకో కొంతమంది పోదానికి రెడీగా ఉన్నారు. మత్స్యకారులు కూడా ఉన్నారు. మత్స్యకారులు అంటే చెరువును ఆధారం చేసుకొని మత్స్యకారులు ఆధారపడి బతుకుతూ ఉంటారు. రైతులే కావచ్చు, ఇతర వర్గాలన్నీ కూడా చెరువును ఆధారం చేసుకొని ఒక గ్రామమే ఆధారపడి బతుకుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మత్స్యకారులుగా ఏం నష్టపోతున్నారు? ఒక సంవత్సర కాలం నుంచి ఇందులో నీళ్లు లేవు, ఆ ఉన్న చెరువులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా కొట్టుకుపోయాయి. మీ పరిస్థితి ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యశాఖ నుంచి మహబూబాద్ జిల్లాలో ఒక 50 చెరువులు తెగిపోయి చాలామంది మత్స్యకారులంతా ఆగం కావడం జరిగింది. పాత సరుకు కానీ చేప పిల్లలు కొత్తవి పోసినాయి, కానీ మొత్తం ఈ 2 సంవత్సరాల నుంచి ముదిరాజులం అనేది ఎలాంటి జీవనోపాధి లేకుండా రోడ్ల మీద పడి ఏంటంటే మేము రెక్కాడిన డొక్కాడినట్టు మా చెరువులో మత్స్య సంపద వెళితేనే మేము ముదిరాజులందరం బతకడం జరుగుతుంది. కాబట్టి నెల్లికుదురు మండలంలో మహబూబాద్ డిస్టిక్లో రావిరాల పెద్ద చెరువు అని అంటారండి దీన్ని. ఈ పెద్ద చెరువులో సుమారుగా మేము ఒక 40 లక్షల వరకు చేప పిల్లల నష్టం జరిగింది. దీంతోపాటు చెరువు తెగడం వల్ల నేను చెరువు కింద ఒక రైతుగా మాట్లాడుతున్నా, ఒక మత్స్యశాఖ అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. ఏంటంటే కళ్ళబొల్లు కథలు చెప్పి నాటకాలు చేయటమే తప్ప, దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలను రైతులను ఆదుకునే చూడండి. ఎందుకంటే రైతు పంట పండితేనే కడుపు నిండుతుంది. కాబట్టి ఎక్కడో ఉన్న ప్రపంచ సుందరులకు పెడుతున్నావు, కానీ రైతుల్ని బాగు చేయండి. ఇక్కడ ఈ చెరువు దిగిన తర్వాత గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారు కూడా మా విలేజ్కి అటౌట్నే రావడం జరిగింది. మంత్రి గారు రావడం జరిగింది.
ప్లస్ దాంతోపాటు మరి కలెక్టర్ గారు కూడా మా విలేజ్కి వచ్చి బురదలో కూడా చెరువుకు తెగిపోవడం కూడా మొత్తం చూసి మరి వాళ్ళ ఒక చలనంగా మరి భావించి విలేజ్లోకి వచ్చిన కొన్ని ఇండ్లు కూడా కూలి ధ్వజం అయిపోయినవి. మరి మత్స్యకారులు లాగమైపోయారు, రైతులు లాగమైపోయారు. మరి రేవంత్ రెడ్డి గారు, మరి మంత్రి సీతక్క గారు, మా రావిరాల అనేది మీకు పట్టుబడి లేదు మేడం గారు. మరి ఓట్లు వచ్చినప్పుడు అందరూ మరి మేము ఓట్లు వేస్తాం, ఇదేస్తాం హామీలు, కానీ రైతులను బాగు చేసే ఆ ఒక హామీగా మీరు ఒకటి మాకు రావిరాల తరపున మత్స్యకారులను, రైతులను ఆదుకోవాలని చెప్తూ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మరి ప్రజల్ని మరి బాగు చేసే విధంగా చూడండి అని కోరుకుంటున్నానండి. ఇది మొత్తంగా చూస్తే మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 127 చెరువులు ఎఫెక్ట్ అయిన సందర్భంలో 55 చెరువులు పూర్తిగా ఆ చెరువు కట్టలన్నీ కూడా తెగిపోయాయి. మరో 72 చెరువులకు సంబంధించి గన్లు పడ్డాయి. దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ ఒక్క చెరువుకు సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు వానాకాలం స్టార్ట్ అయినా కూడా మొదలు కాలేదంటే ఎంత అలసత్వంగా ఉన్నారో జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 3,88,000 ఎకరాలకు సంబంధించి వానాకాలం సీజన్లో పంట పండిస్తూ ఉంటారు. 2 లక్షల పైచిలకు రైతాంగం ఇలాంటి చెరువులను ఆధారం చేసుకుని, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అంటే బోర్ల ద్వారా కాదు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలను ఆధారం చేసుకునే పంటలు పండిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ చెరువులకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులైనా చేయాలి, లేకపోతే ఈ సీజన్ కూడా కోల్పోతామన్నటువంటి ఒక ఆవేదన రైతుల తరఫు నుంచి వినిపిస్తూ ఉంది. దాంతోపాటు చెరువులను ఆధారం చేసుకున్న మత్స్యకారులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొన్ని గ్రామాలకు కూడా వెళ్ళి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి వాళ్ళ ఆవేదన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లాలో ఈసారి వ్యవసాయం పడావుపడ్డది. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో రైతన్నలకు కన్నీళ్లే మిగిలాయి. దీంతో వ్యవసాయం చేయలేక బతుకుదెరువు కోసం అన్నదాతలు పట్నానికి వలసబాట పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో నెలకొన్న దయనీయ పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా ఒక సందేహంలో ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. చెరువులన్నీ కూడా తెగిపోయి ఆ నీళ్ళన్నీ కూడా కిందికి పోయిన సందర్భమే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా చెరువు కట్టలన్నీ కూడా కొట్టుకుపోయిన క్రమంలో అన్ని చెరువులకు సంబంధించి కూడా 1-2 చెరువులు మనం చూస్తున్న విధంగా మరమ్మతులు చాలా ఆలస్యంగా, వర్షాకాలం మొదలైన తర్వాత ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ పనులు చేస్తుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి చెరువు కట్ట ఇది నెల్లికుదురు మండలం ఆలేరుకు సంబంధించినటువంటి చెరువు కట్ట. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక 1000-2000 ఎకరాల మేర ఇక్కడ పంట పండడానికి ఈ నీటి వనరే ఆధారంగా ఉండే సందర్భంలో ఇప్పుడు కంటి తుడుపు చర్యగానైతే పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలం సీజన్లో పంట పండే విషయంలో, ఈ పంటకు సంబంధించిన నీళ్ళు అందే విషయంలో రైతుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలేరు రైతులు మనతో పాటు ఉన్నారు. ఏంది పరిస్థితి? ఈ వర్షాకాలం సంబంధించి గతంలో చెరువు కట్ట కొట్టుకుపోయిన క్రమంలో మీ దగ్గర ఈ చెరువు కింద ఎన్ని ఎకరాలు ఆధారపడి పంట వేస్తూ ఉంటారు? ఈ సంవత్సరం మీకు సాగుకు సంబంధించిన నీటి ఆధారం ఏంటంటే ఏం చెప్తారు? గ్రామం ఆలేరు, నెల్లికుదురు మండలము. మాది ఆలేరులో ఉన్న చెరువులలో పెద్ద చెరువు ఇది. 1వ తారీఖు 9వ నెల 2024 తారీఖు రోజు ఉదయం 9 గంటల ప్రాంతాన అధిక వర్షం వల్ల రావడం వల్ల మా చెరువు తెగిపోవడం జరిగింది. అందులోని భాగంగా ఇప్పటి వరకు 2 పంటలు రైతాంగం అంతా నష్టపోయింది. ఇప్పుడు 3వ పంట రాబోతున్నది. ఈ రాబోతున్న త్వరంలో కొద్దిగా మరమ్మతులు చేపట్టారు. సుమారుగా ఈ చెరువుకు 49,50,000 రూపాయలు కాంట్రాక్టర్ రావడం జరిగింది. ఈ కాంట్రాక్టర్ వచ్చడం వల్ల మట్టితోనే చేస్తా అంటారు. ఇది సిమెంట్ వర్క్ కనుక ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఈ చెరువు గండి అనేది పెద్దగా పడ్డది. వేరే రావిరాల కానీ, రాజుల కొత్తపల్లి కానీ, మైబాదు మండలంలోని అయోధ్య కన్నా ఇది పెద్దగా పడడం జరగడం వల్ల ఈ తుమ్మకాయ మంత్రం లెక్క చేస్తే ఇది బాగుండదు. ఎందుకంటే దీని కింద విస్తీర్ణం కూడా పంట పండేది
500 ఎకరాలు ఉన్నది. చెరువు విస్తీర్ణం కూడా పెద్దదే. దీని వెనుక ఫారెస్ట్ ఉన్నది. ఆ ఫారెస్ట్లో వచ్చే వర్షం కూడా పడ్డ నీరు కూడా చుక్క ఇళ్ళకే వస్తుంది. కెనాల్ కాలువ కూడా ఉన్నది. ఈ కెనాల్ కాలువ, ఈ వర్షం నీరు, ఈ ఫారెస్ట్ల నీరు వచ్చడం వల్ల ఈ చెరువుకు మట్టి పోస్తే మాత్రం ఆగది. సిమెంట్ వర్క్ చేయాలి. చేస్తేనే ఇది కట్ట నిలుస్తుంది. లేకుంటే ఈ మధ్యలో వర్షాలు పడడం వల్ల ఈ కట్ట తెగిపోవడం జరుగుతుంది. కావున ప్రభుత్వము దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ చెరువుకు మట్టితో పాటు సిమెంట్ వర్క్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆలేరు రైతాంగం మొత్తం ముక్త కంఠంతో ఏకీభవిస్తుంది. మనతో పాటు ఆలేరు వాసి మరొకరు ఉన్నారు. రైతాంగం పరిస్థితి ఈ వ్యవసాయ సీజన్ సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అంతా కూడా ఇట్లాంటి నీటి వనరులను ఆధారం చేసుకొని చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు, కుంటలను ఆధారం చేసుకొని పంట సాగు చేసే సందర్భంలో చాలా ఆలస్యంగా ఈ పనులు అయితే మీ దగ్గర కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందా? పనులు ఎట్లా జరుగుతున్నాయి? మీ వానాకాలం పంటకు సంబంధించి నార్లు పోసారా? ఎట్లా ఉండదు పరిస్థితి? గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు ఈ ఆలేరు పెద్ద చెరువు కట్ట తెగిపోవడం జరిగింది. ఆ రోజు నుండి ఇయాల్టి వరకు కూడా అధికారులు నామమాత్రంగా పర్యవేక్షణ, ఈరోజు పనులు జరుగుతున్నా కూడా అధికారులు ఇక్కడ ఎవరు లేకపోవడం, నాసిరకంగా పనులు జరగడం, సీసీ వర్కులు ఎటువంటివి చేయకుండా ముందు గైడ్ వాల్ లాంటిది ఏది పెట్టకుండా పనులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పనుల వల్ల రేపటి రోజు కట్టకు మరోసారి ప్రమాదం జరిగి మళ్ళీ కోతకు గురయ్యే అవకాశం ఉన్నది. మరియు ఇక్కడ రైతాంగము ప్రతి సంవత్సరం ఎన్నో వేల మెట్రిక్ టన్నుల వడ్లు పండేటి, సుమారుగా 600 పైన ఎకరాల ఆయకట్టు, దీని కింద 4 చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఉండేవి. ఈ చెరువుల వల్ల ఈ చెరువు కిందనే కాకుండా మిగతా 4 చెరువులకు కూడా జీవనాధారం లేకుండా అయిపోయి ఇక్కడ నుండి సుమారుగా జంగిలిగొండ, కొత్తూరు, నరసింహులపేట మండలం వరకు కూడా ఈ నీరు ఆధారంగా ఉండేది. ఇటువంటి నీరు లేకపోవడం వల్ల చాలా మంది రైతులు, వేలాది మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా రైతులు చాలా ధర్నాలు చేయంగా ప్రభుత్వం దిగి వచ్చి టెండర్ శాంక్షన్ చేసింది. ఆ టెండర్ వరకు కూడా ఈ జూన్ నెలలో మొదలు పెడితే అది ఎప్పటికి పూర్తవుతుందో అనే ఆవేదనతో రైతులు కళ్ళలో కాయలు పెట్టుకొని చూస్తున్నారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు పంటలు పండించుకోవాలి. ఇప్పటికే 2 సీజన్ల పంటలు పోయినాయి. మరో సీజన్ కూడా పంటలు పోతే మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అవుతుందని రైతులందరూ ఆవేదన చెందుతున్నారు. కావున ప్రభుత్వం దయ ఉంచి అతి త్వరగా ఈ పనులను పూర్తి చేసి మరో 10-15 రోజుల్లో పనులు పూర్తి చేసి చెరువును సాగుకు సిద్ధంగా చేయాలని కోరుతా ఉన్నాము. ఇది మొత్తంగా చూస్తే ఆలేరుకు సంబంధించి కావచ్చు, అన్ని ఇక్కడ ఉన్నటువంటి చెరువు కట్టలు తెగిపోయిన గ్రామాలకు సంబంధించిన ప్రజలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చేసేటువంటి పని ఏదైతే ఉందో అది నాసిరకంగా చేయొద్దు, 10 కాలాల పాటు ఈ చెరువు కట్ట నిలిచే విధంగా ఉండాలన్నటువంటి ఒక అంశాన్ని అయితే వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 సీజన్లకు సంబంధించినటువంటి పంటలు పూర్తిగా నష్టపోయామంటే గత వానాకాలం చెరువు కట్ట తెగిపోవడం వల్ల ఆ వానాకాలం సీజన్ తర్వాత యాసంగి సీజన్కి సంబంధించి కూడా పంటకు నీరు అందని సందర్భం. ఎందుకంటే ఇక్కడ బోర్ల ద్వారా నీళ్లు అందించి పంటలు పండించుకుందామన్నా చెరువులో నీరు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి యాసంగిలో పంటలు పండని సందర్భమే. ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో 127 పైచిలకు చెరువులు ఆ కట్టలు తెగిపోవడమే కావచ్చు, గన్లు పడడం కావచ్చు, ఎక్కడా కూడా చుక్క నీరు లేని సందర్భంలో నాసిరకంగానే చేసేటువంటి పనులు కూడా 1-2 చెరువులకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. ఆ చెరువు కట్టలకు సంబంధించినటువంటి చెరువు కట్ట పనులు కూడా నాసిరకంగానే కొనసాగుతున్నాయన్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసైనా కూడా వానాకాలం సంబంధించినటువంటి సీజన్ పంట పండించుకునే విధంగా మాకు దోహదపడాలి, మాకు తోడ్పాటును అందించాలి, మాకు భరోసాగా నిలవాలన్నటువంటి అంశాన్ని అయితే రైతాంగం వాళ్ళ బాధ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.